నార్మల్ డెంటిస్ట్రీ ఈ పదం వినటానికి సాదాసీదాగా ఉంటుంది. దీని గురించి ప్రస్తుత దంతవైద్య శాస్త్రంలో ఎవరు ఎక్కడా మాట్లాడుకోరు. అసలు ఈ పదం గురించి ఈ మధ్యకాలంలో ఎవరు మాట్లాడుకున్నట్టుగా కూడా మనకు కనిపించదు. కానీ నార్మల్ డెంటిస్ట్రీ అనే ఈ పదానికి దంతవైద్య శాస్త్రంలో చాలా విలువైన స్థానం ఉంది. దంతవైద్యుడు ఎవరైనా నార్మల్ డెంటిస్ట్రీని అమలు చేస్తూ నిరంతరం సాధన చేస్తూ పోతే ఈ దంతవైద్యుడు ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఎప్పుడైనా మంచి ఉన్నతమైన దంతవైద్యుడిగా పేరు సంపాదించుకోవచ్చు. ఈ సాధన చేసే వారికి ప్రపంచంలో దంతవైద్య శాస్త్రంలో తిరుగులేని దంతవైద్యుడిగా ముందుకు దూసుకుపోతారు. ఈ నార్మల్ డెంటిస్ట్రీ పదం ఇంత విలువైనదా అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి. ప్రస్తుత సమాజంలోని దంతవైద్య శాస్త్రంలో ఈ పదం దాదాపుగా ఎక్కడా వినిపించదు. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం మనమున్న పరిస్థితులలో ఈ నార్మల్ డెంటిస్ట్రీ గురించి చాలామందికి తెలియదు. చెప్పినా చాలామందికి పూర్తిగా అస్సలు అర్థం కాదు. సమాజంలో ప్రస్తుతం దంతవైద్య శాస్త్రం ఉన్న పరిస్థితులలో ఈ నార్మల్ డెంటిస్ట్రీని అమలు చేస్తూ నిరంతరం సాధన చేస్తూ దంతవైద్యులు తమ జీవితంలో ఏ విధంగా మంచి దంతవైద్యులుగా ఈ సమాజంలో ఉన్నత స్థితికి వస్తారో, అసలు ఈ నార్మల్ డెంటిస్ట్రీని ప్రస్తుత పరిస్థితుల్లో ఏ విధంగా ఏ దశలో అమలు చేయాలో, ఏ దశలలో సాధన చేయాలో ఈ ఎపిసోడ్లో మనం చర్చించుకుందాం. వెల్కమ్ టు డెంటిస్ట్రీ టుడే ఛానల్. ఐఎమ్ డాక్టర్ ఇప్పటూరి శ్రీకాంత్, డెంటల్ ప్రొఫెషనల్. నేను ఎప్పుడూ చెప్తుంటాను ఏమిటంటే, డెంటిస్ట్రీ ఈజ్ అన్ ఆర్ట్ అండ్ సైన్స్. యూ కెనాట్ బికమ్ ఏ మాస్టర్ అంటిల్ యూ ప్రాక్టీస్ ఇట్. ఈ విషయం మీరు ఈ ఎపిసోడ్కి అన్వయించుకోవచ్చు. మామూలుగా మన సమాజంలో ఏ వ్యక్తి అయినా, అది ప్రభుత్వ రంగం కావచ్చు లేదా ప్రైవేట్ రంగం కావచ్చు, తనకు సంబంధించిన రంగంలో మంచి పేరు సంపాదించుకోవాలన్నా, ఆ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నా, ఆ రంగానికి సంబంధించిన విధి విధానాలు లేదా గైడ్లైన్స్ని ఖచ్చితంగా ప్రతిరోజు పాటిస్తూ మరియు అమలు చేస్తూ జీవితంలో ముందుకు సాగితే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఏదో ఒక రోజు ఈ సమాజంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతాడు. సమాజంలో ఈ వ్యక్తి పాటించే విధి విధానాలకు మరొక పేరు కూడా ఉంది. దీనినే కామన్ సెన్స్ అంటారు. కామన్ సెన్స్ అంటే తెలుగులో ఇంగిత జ్ఞానం అని అర్థం. ప్రతి మనిషి తాను ప్రతిరోజు నిర్వర్తించే విధులను ఈ ఇంగిత జ్ఞానంతో ఆచరిస్తే అతను తప్పకుండా మంచి పేరు సంపాదించుకుంటాడు. ఇప్పుడు మనం ఈ కామన్ సెన్స్ పదాన్ని దంతవైద్య శాస్త్రానికి అనువదించి చూద్దాం. నార్మల్ డెంటిస్ట్రీ అంటే సాధారణంగా ప్రతిరోజు దంతవైద్యుడు తన విధులను ఇంగిత జ్ఞానంతో నిర్వర్తించడం. కానీ ప్రస్తుత కాలంలో ఎంతమంది దంతవైద్యులు తమ విధులను ఇంగిత జ్ఞానంతో నిర్వర్తిస్తున్నారు? ఈ విషయం అందరూ ఆలోచించుకోవాలి. దంతవైద్య శాస్త్రంలో అసలు ఈ నార్మల్ డెంటిస్ట్ ఎక్కడ మొదలవుతుంది అంటే, దంతవైద్యుల యొక్క కెరీర్ మొదలుపెట్టిన రోజు నుండే, అంటే విద్యార్థి దశ ప్రారంభం నుంచే ఈ నార్మల్ డెంటిస్ట్రీని అమలు చేస్తూ జీవితాంతం సాధన చేయాలి. సరే, ఇప్పుడు దంతవైద్య కళాశాలలో విద్యార్థులు కెరీర్ మొదలుపెట్టిన సమయం నుండి కాలేజీ వదిలి వెళ్ళే వరకు ఈ నార్మల్ డెంటిస్ట్రీని ఏ విధంగా విద్యార్థులు దంతవైద్య కళాశాలలో అమలు చేయాలో, అలాగే నార్మల్ డెంటిస్ట్రీని సాధన చేయాలి అంటే దంతవైద్య కళాశాలలో ఎవరు ఈ నార్మల్ డెంటిస్ట్రీని సాధన చేయిస్తారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో దంతవైద్య కళాశాల యాజమాన్యం దాదాపుగా 95% వ్యాపారస్తులే ఉంటారు. ఈ వ్యాపారస్తులు వ్యాపారపరంగా ఆలోచిస్తూ లాభ నష్టాలను లెక్కలేసుకుంటూ దంతవైద్య కళాశాలను ప్రారంభిస్తారు. ఒక్క విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, వ్యాపారస్తులు ఎల్లప్పుడూ వ్యాపారమే చేస్తారు. కానీ దంతవైద్య కళాశాలలో పనిచేస్తున్న వారు మాత్రం వ్యాపారం చేయరాదు కూడా. ఈ విషయంలో ఎవరికీ సందేహం అసలు ఉండకూడదు. కానీ ఈ వ్యాపారస్తులు దంతవైద్య శాస్త్రానికి ఏ విధమైన సంబంధం ఉండదు. వారు దంతవైద్య కళాశాల ప్రారంభించినప్పుడు మాత్రమే తమ కళాశాలకు ఒక మంచి ప్రిన్సిపాల్ని తీసుకుంటారు. దంతవైద్య కళాశాలలో ఎప్పుడు ప్రిన్సిపాల్ మొదటి స్థానంలో ఉండాలి, యాజమాన్యం రెండవ స్థానంలో ఉండాలి. ఎందుకంటే ప్రిన్సిపాల్ని హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్గా పరిగణిస్తారు. ప్రిన్సిపాల్ మాత్రమే దంతవైద్య కళాశాలను సమాజంలో బాగా అభివృద్ధి చెందే విధంగా ముందుకు తీసుకొని పోగలడు. మరి ఇంత బాధ్యత ఉన్న ఈ ప్రిన్సిపాల్ పదవిలో కూర్చునే వ్యక్తికి కొన్ని లక్షణాలు ఉండాలి. అవి దంతవైద్య కళాశాలకు సంబంధించినవి. ఈ ప్రిన్సిపాల్కి ఉండవలసిన విషయాలు ఏమిటంటే, 1 విజన్, 2 ప్లానింగ్, 3 ఫండింగ్, తర్వాత ఎగ్జిక్యూషన్, మానిటరింగ్ మరియు మెయింటెనెన్స్. ఈ 5 విషయాల్లో ఒక ఫండింగ్ విషయం మాత్రం కాలేజ్ యాజమాన్యానికి సంబంధించినది. మిగిలిన 4 విషయాలు ప్రిన్సిపాల్కి సంబంధించినవి. ఎందుకంటే ఒక ప్రిన్సిపాల్ దంతవైద్య కళాశాలను నడపాలి అంటే ఆయనకు ఒక మంచి విజన్ మరియు ప్లానింగ్ ఉండాలి. ఆ ప్లాన్ అమలు పరచడానికి కావాల్సిన ఫండ్స్ యాజమాన్యం దగ్గర తీసుకొని అమలు చేయాలి. మరియు నిరంతరం దంతవైద్య కళాశాల పర్యవేక్షిస్తూ దాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకువెళ్ళగలగాలి.
కాబట్టి ఇన్ని లక్షణాలు ఉన్న ప్రిన్సిపాల్ దంతవైద్య కళాశాలలో మొదటి స్థానంలో ఖచ్చితంగా ఉంటాడు మరియు ఉండాలి కూడా. ఇక యాజమాన్యం ఎప్పుడూ కూడా రెండవ స్థానంలో ఉండాలి కూడా. దంతవైద్య కళాశాలలో ప్రిన్సిపాల్ ఇలాంటి లక్షణాలను కలిగి ఉంటే ఆ కాలేజీ యాజమాన్యం ఖచ్చితంగా ఆయనను ప్రోత్సహిస్తుంది. దీని తర్వాత దంతవైద్య కళాశాల నార్మల్ డెంటిస్ట్రీని అమలు చేస్తూ విద్యార్థుల చేత సాధన చేయిస్తూ ముందుకు వెళ్ళాలంటే 3 విషయాలపైన ప్రిన్సిపాల్కు మంచి గట్టి పట్టు ఉండాలి. ఆ 3 విషయాలు ఏమిటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అడ్మినిస్ట్రేషన్ మరియు అకాడమిక్స్. అడ్మినిస్ట్రేషన్ బాగుండాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి. ఈ 2 బాగుంటేనే అకాడమిక్స్ బాగుంటాయి. దంతవైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఈ 3 విషయాలను నిరంతరం ముందుకు తీసుకెళ్తే నార్మల్ డెంటిస్ట్రీ అమలు చేయడం సాధ్యమవుతుంది. ఇన్ని లక్షణాలు ఉన్న ప్రిన్సిపాల్ దంతవైద్య కళాశాలలో ఉంటే ఆయనకి ఖచ్చితంగా ఇంగిత జ్ఞానం ఉందని అర్థం. ఈ ఇంగిత జ్ఞానం ఉన్న ప్రిన్సిపాల్ ఖచ్చితంగా నార్మల్ డెంటిస్ట్రీని తాను అమలు చేస్తూ విద్యార్థుల చేత సాధన చేయిస్తాడు. నార్మల్ డెంటిస్ట్రీ గురించి ఒక మాటలో చెప్పాలి అంటే దంతవైద్య కళాశాలలో పనిచేయాలి. ప్రిన్సిపాల్ లాగా విధులు నిర్వహించాలి. ప్రొఫెసర్లు తాము చేయవలసిన విధులను ప్రతిరోజు ఖచ్చితంగా చేయాలి. విద్యార్థులలాగే దంతవైద్య కళాశాలకు ప్రతిరోజు వెళ్తూ నేర్చుకోవాల్సిన విషయాలను నేర్చుకుంటూ చేయవలసిన పనులను ప్రతిరోజు చేస్తూ వైద్య కళాశాలకు వచ్చే పేషెంట్లకి రోగాన్ని బట్టి సరైన చికిత్సా విధానాలను పాటిస్తూ ముందుకు వెళ్ళడమే. ఈ పనులన్నీ ప్రతిరోజు దంతవైద్య కళాశాలలో ప్రొఫెసర్లు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, లేదా ఇతర నాన్ టీచింగ్ స్టాఫ్ కానివ్వండి, వారి విధులు ఇంకిత జ్ఞానంతో నిర్వహించే విధంగా ప్రిన్సిపాల్ గారు ఆ దంతవైద్య కళాశాలను తీర్చిదిద్దాలి. అంటే ఇక్కడ విషయం ఏమిటంటే ఒక దంతవైద్యుడు తమ విద్యార్థి దశలోనే చదువుకున్న సమయంలో ఒక విజన్ ఉన్న ప్రిన్సిపాల్ అమలు చేసే నార్మల్ డెంటిస్ట్ని సాధన చేస్తూ చదివి పూర్తి చేసుకొని సమాజంలోకి వచ్చినప్పుడు ఆయన మంచి దంతవైద్యుడిగా నిలబడతాడు. ఒకవేళ కళాశాల ప్రిన్సిపాల్ విజన్ లేనివాడిగా మరి ఏ విధమైన నైపుణ్యాలు లేనివాడిగా ఉంటే కళాశాలలో అసలు నార్మల్ డెంటిస్ట్ దాదాపుగా ఉండదు. ఇలాంటి పరిస్థితులలో కళాశాల వెనక్కి పడిపోతుంది, దిగజారిపోతుంది కూడా. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు చేసి దంతవైద్య కళాశాలను స్థాపించిన యాజమాన్యం తమ సంస్థను కాపాడుకోవడానికి 2వ స్థానంలో నుండి కళాశాలను నడపడానికి మొదటి స్థానంలోకి వచ్చి ప్రిన్సిపాల్ని అధిగమించి వారే స్వయంగా కళాశాలను వారికి అనుగుణంగా ముందుకు తీసుకొని వెళ్తారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే దంతవైద్య రంగానికి సంబంధించిన వారు తమ విధులను తాము సరిగ్గా నిర్వర్తించలేకపోయినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. ఇప్పుడు అన్ని చోట్ల ఇదే జరుగుతుంది. ఈ విషయంలో ఎవరు కాదన్నా ఎవరు లేదన్నా ఇది పచ్చి నిజం. ఈ విషయంలో కళాశాల యాజమాన్యాన్ని నిందించడం సరైన విధానం కాదు. కళాశాలలో ఎవరి పని వారు చేస్తే యాజమాన్యం ఎందుకు కళాశాల విషయంలో తలదూరుస్తుంది? ప్రిన్సిపాల్ మంచి లక్షణాలు ఉన్నవాడైతే కళాశాల ఎంతో డెవలప్ అవుతుంది. కళాశాల డెవలప్ అవుతేనే ఏ యాజమాన్యమైనా సంతోషపడుతుంది. సంతోషపడడమే కాదు, ఇలాంటి ప్రిన్సిపాల్ని పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తారు. ఈ విషయాలు ఇంతగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ప్రతి దంతవైద్య విద్యార్థి తన కెరీర్లో నార్మల్ డెంటిస్ట్ని సాధన చేయాలంటే కేవలం మంచి విజన్ ఉన్న ప్రిన్సిపాల్ కళాశాలలో ఉంటే ఇది సాధ్యం అవుతుంది. ఒకవేళ మంచి విజన్ ఉన్న ప్రిన్సిపాల్ కళాశాలలో ఉంటే ఈ ప్రిన్సిపాల్ నార్మల్ డెంటిస్ట్ని ఏ విధంగా అమలు చేయవచ్చో మరియు విద్యార్థులు నార్మల్ డెంటిస్ట్ని ఏ విధంగా సాధన చేయవచ్చో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డెంటిస్ట్రీ టుడే ఛానల్. మళ్ళీ మనం వేరొక ఎపిసోడ్లో మరొక టాపిక్తో కలుసుకుందాం. मेरा भारत महान, मेरा प्रोफेशन महान. जय हिंद.